శ్రీనివాస్. ఈ రోజు మరి ప్రజావాణి దగ్గరికి మన బిల్ కలెక్టర్ మున్సిపాలిటీలో పనిచేసే వ్యక్తులు మరి అందరూ గుమ్ముగూడి వచ్చారు. మరి వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారు, మరి ఏ సమస్య మీద వచ్చారు, ఎందుకు వచ్చారు, మరి వీళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం. అన్నగారు, ఏ సమస్య మీద వచ్చారు, దేనికోసం వచ్చారు మీరు? పేరు మారెప్ప, రంభాయగూడ మున్సిపాలిటీ వచ్చాము. గత గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ 2019లో మున్సిపాలిటీ మెర్జ్ అయింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో మేము బిల్ కలెక్టర్ పనిచేస్తున్నాము. ఇప్పుడు దాదాపు మా వయసు దాదాపు 50 సంవత్సరాలకి నిండి ఉంది. ఇంతవరకు మాకు రెగ్యులరేషన్ కానీ టైం స్కేల్ కానీ ఎటువంటి వేతనాలు లేవు. దానివల్ల మా పిల్లలు మా బతుకు ఇబ్బందులై చాలా అవస్థకు గురి అవుతున్నాను. ఈ విషయంలో మన గవర్నమెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మనకు మినిమం టైం స్కేల్ కానీ లేదా ఉద్యోగ భద్రత కానీ ఇవన్నీ మాకు ఇవ్వాల్సిందిగా మేము వాళ్ళ ద్వారా విన్నపం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా మీరు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీరు ప్రత్యేకంగా మాకు రెగ్యులేషన్ కావాలి సార్. ఎందుకంటే గత 20 సంవత్సరం 30 సంవత్సరం ఇంతకు ముందు కూడా మా పంచాయతీలో టైం స్కేల్ ఉండేది. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే మున్సిపాలిటీ మెర్జ్ చేసిన తర్వాత అవుట్ సోర్సింగ్ పదం పెట్టి మమ్మల్ని పక్క పెట్టేసింది. దానివల్ల మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. కనీస వేతనం ఇప్పుడు ఏంటంటే 16,600 వస్తుంది. దాంట్లో మాకు చేతికి వచ్చేలాగా 13,600 వస్తుంది. అప్పుడు పంచాయతీలో మినిమం మాకు 20 నుంచి 25,000 వరకు మినిమం ఉండేది సార్ ఒకప్పుడు. కానీ ఈ మున్సిపాలిటీ వచ్చిన తర్వాత 13,600 మాకు ఇప్పుడు పెరిగిన నిత్యావసర ధరలు కానీ పిల్లల చదువులు కానీ ఇంటి అద్దెలు కానీ ఇంట్లో ఉన్న ముసలికి ఔషధాలు కానీ వాటి వల్ల చాలా భారం అయ్యి ఈ 13 మాకు చేతికి వచ్చే 13,600 వల్ల తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాం సార్. ఈ విషయంలో మేము దయదలిచి రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సీనియారిటీ ఆధారంగా చేసుకునేసి మిగిలిన వారికి దాదాపు ఒక 20,000 జీతాలుగా ప్రకటించమని చెప్పేసి వాళ్ళని మేము ప్రాధాయపడుతున్నాం సార్. మరి మరొక మేడం గారు నాగారం మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ గారు, మరి ఈ మేడం గారు ఏం చెప్తారో చూద్దాం. మరి మేడం, ఏ సమస్య మీద వచ్చారు, దేనికోసం వచ్చారు మేడం? నమస్కారం అండి. తెలంగాణ మొత్తం స్టేట్ నుంచి అందరం బిల్ కలెక్టర్ కలిసి వచ్చాము. ఇందులో గత 30 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు పనిచేసే చాలా మంది ఉన్నారు. కానీ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఆదాయం ప్రకారం మా జీతాలు ఉండేవి. అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీలో కొంచెం ఎక్కువగాను, తక్కువ అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీలో తక్కువగాను జీతాలు ఉండేవి. దాన్ని బట్టి వచ్చిన ఆదాయంలో 100కి 30% జీతాలకి ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ రీతిగా పట్టణాభివృద్ధికి ఎదుగుదల అయ్యేటప్పుడు మా జీతాలు ఒక్కొక్కరివి వాళ్ళ సీనియారిటీ ప్రకారము 30,000, 40,000, 50,000 ఉండే. 2019లో 2013లో 2 విడతలుగా మున్సిపాలిటీలో జరగడం అయింది. దాంట్లో ఒక 14 జీవో అని చెప్పి అందరికీ ఒకటే జీవో, ఈవెన్ అటెండరు, శానిటేషన్ వర్కరు, బిల్ కలెక్టర్ అని తేడా లేకుండా కేవలం 12,600తోనే జీతం స్టార్ట్ అయితే మొన్న పిఆర్సీ పెరిగినప్పుడు ఒక 30% మాత్రం పెంచారు. దాని వల్ల ఒక 3,000 మాత్రం పెరిగి 15,600. అందులో ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేస్తే 13,600 మాత్రమే వస్తుంది. తర్వాత మరి పారిశుద్ధ కార్మికులని గుర్తుపట్టి మరి వారికి జీవనోపాధి కోసం మరి వారికి 2 విడతలుగా 1,000 రూపాయలు పెడితే మేము గ్రాడ్యుయేట్స్ కొంతమంది పీజీ చదువుకొని కూడా ఇప్పుడు మేము అందరికన్నా తక్కువ స్థాయిలో మరి జీతాలు తీసుకుంటున్నాము. కానీ మేము చాలా సీనియారిటీని కోల్పోయాము. దీని వల్ల మాకు చాలా నష్టం జరిగింది. ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, గత 30 సంవత్సరాల నుంచి జాయిన్ అయిన వారు, 40 సంవత్సరాల వారు అందరికీ ఈక్వల్ గా సాలరీ అవుతుంది. దీని వల్ల చాలా నష్టపోయాము. ఇంకా 2-3 సంవత్సరంలో కొంతమంది అన్నలు గాని అక్కలు గాని రిటైర్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి రిటైర్ అయ్యేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లే పరిస్థితి ఉంది. మరి కరోనా టైంలో ప్రతి ఒక్కరికి మరి అందరికి కరోనా టైంలో లాక్డౌన్ లో అందరూ ఇంట్లో ఉంటే మేము మాత్రము సిబ్బందితో పాటు సమానంగా మరి వారికి ఫుడ్ గాని, మరి టాబ్లెట్స్ గాని, మరి శానిటేషన్ గాని ప్రతి దాంట్లో మేము చురుకుగా పనిచేసి మరి మా ఇంట్లో క్వారంటైన్ లో ఉన్నా గానీ మేము చూసుకోలేని పరిస్థితిలో కూడా ఉద్యోగాలు చేశాము. అలాంటి దుర్బలమైన స్థితిలో నుంచి వచ్చాం. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు మాకు ఏమి చేయలేదు. సకల జనుల సమ్మె గాని ఏది అయినా కానీ మేమందరం టెంట్లు వేసుకొని మరి బస్సెస్ బంద్ ఉంటే ఆటోలలో ఒక 3-4 ఆటోలు మారి అక్కడ వెళ్ళి 42 రోజులు సమ్మె చేస్తే కూడా మాకు ఎటువంటిది జరగలేదు. కానీ మేము కేవలం తెలంగాణలో బాగుపడుతున్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ కావాలని కోరుకున్నది ఎందుకు, మా జీవితాలు బాగుపడతాయని. కానీ అందులో ఉన్న దానికన్నా ఇంకా ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. గత ప్రభుత్వం ఏమి చేయలేదు. కనీసం రేవంత్ రెడ్డి సార్ గారన్నా మాకు చేస్తారని మేము ముందుకు వచ్చాము. మీరు ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు? నాది 25 ఏళ్ల సర్వీస్ ఉందండి. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు మీ సర్వీస్ ఉంటే మీకు వచ్చే జీతం ఎంత ఉంది? ఇప్పుడు 13,000 అండి. 13,000 ఒక బట్టల షాప్ లో పని చేసే వాళ్ళకి 18,000, 20,000. మీరు బిల్ కలెక్టర్ అయింది. మరి ఇంత ముందు కరోనాలో 2021లో ప్రతి మున్సిపాలిటీలో చెత్త ఎత్తి పోసే వాళ్లకు 6,000 పెంచడం జరిగింది. అది నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి అడుగుతున్నాను మేడం. ఆ సమయంలో మీకు పెంచలేదా మేడం? మాకేం పెంచలేదు. అంటే ఓన్లీ చెత్త పెంచారా? పారిశుద్ధ్య సిబ్బంది కన్నా మా జీతం తక్కువ ఉందండి. అంటే ఇప్పుడు జనరల్ గా డైలీ వేజ్ చేసుకుంటే వాళ్ళకి ఒక గంట పోతే ఒక 2,000 రూపాయలు వస్తున్నాయి.
మరి మీరు 15,000 కిరాయి ఏం కట్టుకోవాలి, మరి పిల్లలకి ఏం ఇదేనా మేడం ఇది? ఇన్ని రోజులు మేము వేచి ఉంది ఎందుకంటే ప్రభుత్వం మాకు ఏదో చేస్తది, మేము గొడవ పడితే కాదు పని చేసుకుంటూ సాధించుకుందామన్న ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్ళాము. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినా కానీ మీ జీతాలు పెరగడం లేదు. జీతాలు పెరగట్లేదు. ఇంకా 2-3 సంవత్సరాలు అయితే ఇగో ఈ అన్న లాంటి వాళ్ళు ఎంతమందో ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ ఇలాంటి ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవుతుంది. కట్ అవుతూనే 13,000 అది మున్సిపాలిటీ అయిన తర్వాత మాత్రమే. ఇప్పుడు 5 సంవత్సరాలలో మాకు పిఎఫ్ ఎంత ఉంటది, అలా అందరికి కట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు అయి ఉంటది అంతే. అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. అదే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అదే ఉంది, మాకు అదే ఉంది. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకోరు మేడం? ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మాకు రెగ్యులర్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. రెగ్యులర్ కావాలి, జీతాలు పెరగాలని చేస్తున్నాము. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారు మేడం మీరు? అంటే మా సీనియారిటీ ప్రకారం తీసినా గానీ ఒక్కొక్కరికి 25,000 నుంచి 30,000 జీతం కావాలని డిమాండ్ చేస్తున్నాం. 25,000 నుంచి 30,000 వరకు వస్తే ఈ రాజ్యంలో ఇప్పుడు బతికే పొజిషన్ లో బతకగలుగుతారు, లేకపోతే కష్టంగా ఉంది అంటారు. అన్న మీరు ఇప్పుడు దమ్మాయిగూడ బిల్ కలెక్టర్ గారు ఎంత మంది ఉన్నారన్న? దమ్మాయిగూడలో 11 మంది. అంటే 11 మందికి పరిస్థితి అందరికి ఇంతేనా? ఎవరికైనా కొంచెం ఏమైనా పెంచారా? ఏం లేదు సార్, అందరికి. మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారన్న మీరు? మేము ప్రతి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకం గత 30 సంవత్సరాల నుంచి పబ్లిక్ గానీ ఇంటికి చేరవేసే బాధ్యత మా మీదే ఉంది. గ్రామ పంచాయతీలో పనిచేసుకుంటూ ప్రస్తుతం మున్సిపాల్లో పనిచేసుకుంటూ మేము ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా ఇంటికి చేరవేసే బాధ్యతలు మా మీద అప్పగించారు. 100% కోట్ల రూపాయలు వసూలు చేసి మేము గ్రామ పంచాయతీలో జమ చేస్తే, కానీ గత ప్రభుత్వం మాకు ఒక ఏజెన్సీని పెట్టి ఏజెన్సీ ద్వారా జీతాలు ఇవ్వడం ఇది ఎంతవరకు సమంజసం? మేము కోరుకున్న తెలంగాణలో మేము నమ్ముకున్న ఉద్యోగాలు మాకు ఇప్పటికీ వస్తాయని చెప్పి ఆశతో మేము ఎంతో ఉద్యమాలు చేసి ఎన్నో సేవలు చేసి పబ్లిక్ లో మేము ఒక గుర్తింపు తెచ్చుకున్నాము. ఈ రోజు మేము దీనావస్థలో జరిగిన కారణాలు మాకు చాలా ఉన్నాయి చెప్పుకోదలిసి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే మా సమస్యలు గుర్తించి మా బాధలు మా కష్టాలు బిల్ కలెక్టర్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. మీ ఒక మున్సిపాలిటీ ఏరియాలో కమిషనర్ ఉంటారు కదా, ఆ కమిషనర్ ఏమైనా సపోర్ట్ చేస్తలేరు అన్న? మీకు చేస్తారు అంటే ఈ విధంగా వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి ఏమన్నా జీతాలు పెంచాలని హైకమాండ్ కి ఏమన్నా సమాచారం చెప్తారు? వాళ్ళు ఏమన్నా ప్రభుత్వ జీవో ప్రకారం ముఖ్యమంత్రి ఆదేశానుసారం మున్సిపల్ శాఖ ఆదేశానుసారం వాళ్ళ చేతిలో ఏం లేదు. ఏమైనా వీళ్ళు రికమెండేషన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మా 30 ఏళ్ళ సర్వీసు లీడర్లు కూడా చేస్తారు. పంచాయతీ స్థాయి నుంచి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇప్పటికి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మా సేవలు వినియోగిస్తారు. కాబట్టి అన్ని దృష్టి ముఖ్యమంత్రి దాకా పోయేదాకా మా సమస్యలు తెలుగు. అన్నా మీ ఏ మున్సిపాలిటీ అన్న? నా పేరు మొయినుద్దీన్, శంషాబాద్ మున్సిపాలిటీ. మేము గత 35 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నాము. అప్పటి నుంచి కూడా మేము మా ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్ని ప్రభుత్వాలు మారినా అన్ని ప్రభుత్వాలకు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు మా మీద ఎలాంటి దయ చూపేయలేదు ఏ ప్రభుత్వం కూడా. ఇప్పుడు కూడా మేము కోరుకునేది మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకంటూ పర్మనెంట్ చేసి మా జీతాలను కూడా చాలని జీతాలతో మేము వేతనంలో జీవితం కొనసాగిస్తున్నాం. కాబట్టి మాకు దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నా మమ్మల్ని పట్టించుకొని మా ఉద్యోగ భద్రత కల్పించి మా జీతాలు పెంచాలని, మేము ప్రభుత్వ పథకాలను ప్రజల వరకు చేయాల్సింది మేమే. అన్ని పనులు చేస్తున్నాము, అన్ని పనులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కింద మమ్మల్ని అసిస్టెంట్ గా పెట్టుకొని మాతోటి అన్ని ఫీల్డ్ వర్క్ అంతా చేపించుకుంటారు, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. చదువుకున్నారన్న? నేను డిగ్రీ చేశాను. ఎంత జీతం వస్తుందన్న? నాకు ఇప్పుడు వచ్చేసి 15,500 వస్తుంది. 15,500 డిగ్రీ కంప్లీట్ చేసేసి మీరు ఇలా జాబ్ చేస్తున్నారు. కానీ ఒక అడ్డం మీద పని చేసుకునే ఒక మగవాడికి ఈ రోజు 1,500 నుండి 2,000 మధ్యలో సరిపోలేదు. రోజు వచ్చేసి వాళ్ళకు కూలి వస్తుంది. అంటే మీకు ఇంత గవర్నమెంట్ జాబ్ లో ఉండే, అంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే గవర్నమెంట్ జాబ్ లో అంటే మస్తు ఆమదానం వస్తుంది అండ్ మళ్ళీ జీతాలు వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ 15,000 మీరు ఫ్యామిలీని ఎట్లా పోషిస్తున్నారు? ఈ రోజులలో కష్టం. మరి మీరు ఎలా మా భార్య మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కూడా పని చేస్తున్నారన్న. వాళ్ళు కూడా పని చేయడం వల్ల మాది వాళ్ళ జీతాలు కలుపుకొని మేము కొనసాగిస్తుంటున్నాము. ఎందుకంటే దీన్ని వదులుకోలేము. 35 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఒక ఆశ ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం మారింది కదా, మమ్మల్ని ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తుందని ఒక ఆశతోటి ఉన్నామన్న. అదే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము నమస్కారం సార్, నా పేరు సుజాత, దుండిగల్ మున్సిపాలిటీ నుండి వచ్చినాము. నేను దాదాపుగా 20 సంవత్సరాల నుండి బిల్ కలెక్టర్ గా చేస్తున్నాను. 2018లో మున్సిపల్ మెర్జ్ అయింది మాకు. అయితే అప్పుడు నాకు గ్రామ పంచాయతీలో 26,500 శాలరీ ఉండేది. ఇప్పుడు వచ్చేసి 13,600కి వచ్చేసింది. అంటే పెరుగుతుంటది కానీ మీకు తగ్గుకుంటూ వచ్చింది. అందరికి పెరుగుతుంటది, మా డిపార్ట్మెంట్ లోనేమో తరుగుతుంటది అనమాట. అంటే మీది గిట మన తెలంగాణ డిపార్ట్మెంట్ కదా, డిపార్ట్మెంట్ కాదు కదా. తెలంగాణలోనే మేము తెలంగాణ వస్తే బాగుపడతాయి, జీవితాలు మారుతాయి అంటే
నీళ్లు నిధులు నియామకాలంటే కన్నీళ్లు తాత మాకు వచ్చింది. ఇక్కడ 26,000 నుంచి 13,000కి రావడం అంటే మరీ ఇది అదే సార్ దరిద్రమైన అందుకే పరిస్థితి. చెప్తాను కదా, నియామకాలు నిధులు నియామకాలు అంటే కన్నీళ్ళు వస్తున్నాయి, నీళ్ల రూపంలో కన్నీళ్ళు వస్తున్నాయి మా ఎక్కడ ఉద్యోగులు. బతికిపోతారు ఆడపడుతులు అని చెప్పేసి ఆడపడుతులు తక్కువ అని. చేసినట్టున్నారు. అందుకని ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి అన్నకి మా సమాచారం తెలిసి మా మీద దయ ఉంచి ఇప్పటికైనా మమ్మల్ని పర్మనెంట్ చేసి 25 నుండి 30,000 సాలరీ చేస్తారని రెగ్యులర్ చేయాలని మనవి చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఇంకా 5-6 నెలల్లో కూడా జిహెచ్ఎంసీల కలిసే మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. అవునమ్మా. ఇప్పటికైనా ఏదైనా చొరవ తీసుకొని అన్నగారు మా మీద దయించి ఆడపడుచులకు కానుకగా ఏమన్నా ఇవ్వాలనుకుంటే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని అన్నకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి విన్నవించుకుంటున్నాం. దుందిగల్ మున్సిపాలిటీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది అయితే బాధితులరో అందరికీ కూడా న్యాయం జరగాలని కోరుచున్నాం అన్న. ధన్యవాదాలు. కాంగ్రెస్ గోపి అన్న, మాది మంచాల్ డిస్ట్రిక్ట్ నాస్పూర్ మున్సిపాలిటీ అన్న. నేను 1995 నుంచి గ్రామ పంచాయతీలో బిల్ కార్డు చేస్తున్నా. మన మున్సిపాలిటీ కన్వర్ట్ అయినా 2017-18లో. మాకు ఏదో ఆశతోటి కలెక్షన్ మేమే, పట్టణ ప్రగతి మేమే, ప్రజాపాలన దరఖాస్తు కూడా మేమే, బిల్ కార్డుల ప్రతి పనికి మేమే, కరోనా వచ్చినా కూడా మేమే చేసినాం సార్. మాకు రెగ్యులరేషన్ కావాలి, కనీసం మినిమం వేతనం కావాలి సార్. పక్క బయట ప్రైవేట్ పని చేసిన అతనికి 20,000 రూపాయలు సాలరీ వస్తున్నాయి. ఇక్కడ మా బతుకులు అధ్వానం అవుతున్నాయి. గ్రామ పంచాయతీలో మాకు 35,000 సాలరీ సార్, నాకు ఇప్పుడు 22,000 చేసింది. ఇంత ముందు ఎప్పుడైనా ట్రై చేసిరా? ఇదే మొదటిసారి మీరు రావడం? చేసినాం కానీ మా సిడిఎం ఆఫీస్కి వెళ్ళాం సార్. ఇక్కడ పొలిటికల్ గా మాకు ఎవరు పరిచయం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి అన్న నమ్ముకొని మా సీనన్న గారి ఆధ్వర్యంలో మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది సార్. మాకు ఒకటే కోరిక సార్, మాకు మా సమాన పనికి సమాన వేతనం సార్. కరెక్టే సార్. మీరు ఇంత ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రయత్నం చేస్తారా? ఇంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిట్ట ప్రయత్నం అక్కడ చేస్తారా? చేసి విసిగిపోయినాం సార్, ఏం కాలేదు సార్. చాలా పని చేసినాం, అయినా కానీ మీ బతుకులు ఇంతే అని చెప్పేసి తర్వాత మున్సిపాలిటీ చేసింది సార్. మున్సిపాలిటీ అయిన తర్వాత మా జీతం పెరగాలన్న 1 రూపీ తగ్గింది సార్. 35,000 జీతం మున్సిపల్ మేజర్ పని చేస్తారు తాళపైన చేసుకుంటాను. అంటే మీరు ఇప్పుడు ఇండియా లెవెల్లో చూస్తే మీరే హైయెస్ట్ రేంజ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. మీ వర్కర్స్ మీద ఏదో పగబట్టినట్టే కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రాలేదు. గతంలో నేను ఎన్నో చూసాం న్యూస్ కానీ ఇలాంటి పెరిగిన జీతాలు తక్కువ రావడం అంటే చాలా ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి దండం పెట్టి అందరం బిల్ కార్డు తరపున యూనియన్ నుంచి తెలంగాణ ఆల్ మున్సిపాలిటీ నుంచి చెప్తున్నాం, మాకు రెగ్యులరేషన్ చేయాలి. మా ఉద్యోగ భద్రత బిల్ కలెక్టర్స్ ప్రతి పనికి మేమే సార్. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు, కలెక్షన్ వేది మేమే, కోట్లు కలెక్షన్ తీసుకొచ్చి చాలా 25,000 పెరిగిన తర్వాత ఏ ఇయర్ తక్కువైందన్న? కొత్త గవర్నమెంట్ నా పాత గవర్నమెంట్ నా? పాత గవర్నమెంట్ మున్సిపల్ అయిన తర్వాత తక్కువైంది సార్. మున్సిపాలిటీ అంటే 2016 లో అయినాయి, మాక్సిమం పాత గవర్నమెంట్ లో అయినాయి. పాత గవర్నమెంట్ లో అయింది. నమస్కారం అన్న, నా పేరు శ్రీనివాస్, తుర్కేంజల్ మున్సిపాలిటీ, రంగారెడ్డి జిల్లా. అంటే అక్కింపేట అవుతుంది ఇదేనా? లేదు మన ఇబ్రాహీంపట్నం. మీడియా ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి తెలియజేయడం ఏమనగా ఏంటంటే మేము దాదాపుగా 20 ఏళ్ల సంది వర్క్ చేస్తున్నాము. గ్రామ పంచాయతీ నుంచి 2018లో మున్సిపాలిటీకి మెర్జ్ అయింది. అక్కడ నుంచి అంత ముందుకు మాకు దాదాపుగా 18,000 శాలరీ ఉండే. 18,000 శాలరీ అయిన తర్వాత మున్సిపాలిటీ అయినాక ఒక నెల 2 నెలలు ఇచ్చారు. ఆ తర్వాత ఏమైపోయింది, అందరికి దాదాపు 12,000 అని చెప్పేసి 12,000 చేసిన తర్వాత అది మేము ఎన్నిసార్లు కూడా మేము ఆర్జీ పెట్టుకున్నాక కూడా కనీసం ఎవరు కూడా స్పందించలే. అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు అయితే ఉంది, అప్పుడున్న మంత్రులు అయితే ఉంది, ఎవరు కూడా మా మీద చేయలేదు. గతంలో 2009లో మాది బిల్ కలెక్టర్ సంబంధించిన ఫైలు అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండే. ఆయన కూడా అప్పుడు మాకు వాగ్దానం చేసి మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, కానీ ఆయన అక్కడ స్వర్గస్థులైనందున ఆ ఫైలు అక్కడ పక్క పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా మేము అందరం కూడా ఎంతో బాధ్యతాయుతంగా కొట్లాడినాము, మన సమ్మెలు చేశాము, ఎక్కడెక్కడ ఆపేసాం బస్సులను కూడా. అప్పుడు కూడా ఆయన ఏం చేసిందంటే ఖచ్చితంగా మీకు మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా అందరికీ మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కానీ అది కూడా తుంగలో వచ్చారు. 2015-16లో కూడా మేము అందరం కలిసి సమ్మెకు దిగినాము, కానీ అప్పుడు కూడా మాకు ఎలాంటి ఇది కాలేదు. ఇప్పుడు ప్రజెంట్గా ఏమవుతుందంటే మా ఉద్యోగ భద్రత కాదు, అసలు మేము మున్సిపాలిటీకి వెళ్ళి 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు, ఇప్పుడు కొత్త ఆయన వచ్చినా కానీ ఆ కొత్తలకు సమాన వేతనం, మాతో పాటు సమాన వేతనం కూడా ఉంది. దాదాపు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా 5 ఏళ్ల సంది సీనియర్ వాళ్ళు 30, 35, 40 ఏళ్ళ సంవత్సరం దాకా కూడా వాళ్ళు ఉన్నారు. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినా కానీ మా భవిష్యత్తు ఇంకా మారతలేదంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు సార్ ఆ గౌరవం మీ మీడియా ద్వారా కూడా మనకు మధ్యలో కూడా అర్థం కావట్లేదు. 25,000 ఏ ఇయర్ పెంచారు, తక్కువ ఏ ఇయర్ చేశారు? ఏం లేదు, 2018లో మా మున్సిపాలిటీ అంటే కొన్ని మున్సిపాలిటీలు ముందే అయినాయి. మా మున్సిపాలిటీ వచ్చేసి 2018లో మెర్జ్ అయింది. అక్కడ దాదాపు నాకు 18,000 శాలరీ ఉండే.
ఒక నెల రోజులు 2 నెలలు 18,000 శాలరీ ఇచ్చారు. ఆ తర్వాత అందరికీ ఇదే ఉంటది. బిల్ కలెక్టర్ అయినా, శానిటేషన్ వర్కర్ అయినా, ఎవరైనా ఇదే 12,000 జీతం అని చెప్పేసి ఆడికి కటప్ పెట్టారు. చదువుకున్న వాళ్ళకి ఒకటి, చదువుకున్న వాళ్ళకి ఒకటి, అదే ఉంది. చెత్త మోసేవాళ్ళకి ఒకటి, చెత్త Same, ఎత్తుకుపోయేటోళ్ళకి ఒకటి. సేమ్ అన్ని జీతాలు సేమ్ ఉంటాయి. అన్ని అంటే జీతాలు ఇప్పుడు same. మీరు చదువుకున్నది గిట్ట ఆడ పెద్ద ప్రసక్తి ఏం లేదు. ఏది లేదు, చదువుకి ఇంపార్టెన్స్ లేదు అక్కడ. అది చెత్త ఎత్తుపోసిన వాళ్ళకి ఇందుకే లెక్క కడుతున్నారు అవును అన్నమాట. సార్, అవును అంతే కదా. అవును. అంటే ఏ ఏళ్ళ తక్కువ ఇచ్చిన జీతం అది 2019లో 19లో తగ్గ. అంటే తక్కువ. కరోనా వస్తుందని చెప్పేసి ముందు జాగ్రత్తగా తక్కువ చేసినట్టు అనిపిస్తుంది. అది కరోనా వస్తుంది అనేది అయితే మనకు తెలియదు కదా. వాళ్ళు ముందు జాగ్రత్త చేసినట్టున్నారు. అయితే ఆ కరోనాలో కూడా మేము మామూలుగా మాకు దాదాపు అందరికీ కరోనా వచ్చాయి. మాకు కూడా మేము కూడా కరోనా వచ్చినా కానీ హోమ్ క్వారంటైన్ లో ఉండి తర్వాత స్వయంగా మన మేము చూసినాం కదా మున్సిపాలిటీ విధులకు యొక్క చేస్తాం. పరిస్థితి మొత్తం మేము దగ్గర ఉండి చూసినాం కాబట్టి మాకు అన్ని ఇప్పటికైనా మీ మీడియా ద్వారానైనా మా జీవితాలు మార్చే విధంగా మీరు కూడా మాకు సహకారాలు అందించాలని చెప్పేసి ఈ విషయం సీఎం గారి లెవెల్లో వెళ్ళాలని చెప్పేసి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్తే అండి. ఇప్పుడు మేము తీసుకున్న జీతాలు కూడా డైరెక్ట్ మా ఖాతాలోకి కాకుండా థర్డ్ పార్టీలోకి వేసి మరి మాకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు పని చేస్తున్నామని చెప్పుకోలేని రీతిగా థర్డ్ పార్టీ నుంచి ఏజెన్సీ ద్వారా వేస్తున్నారు. దీని వలన ఏజెన్సీలు బాగుపడుతున్నాయి కానీ మా గవర్నమెంట్ కానీ మాకు కానీ ఏమీ లాభం జరగట్లేదు. దానివల్ల ఇంకా కొన్ని 4-5 వేలు ఇంకా లాస్ అయిపోతున్నాం. అదే 15,000 ఈఎస్ఐ పిఎఫ్ మరి ఏజెన్సీ నుంచి కాకుండా డైరెక్ట్ వేస్తే ఒక్కొక్కరికి 18,000 వరకు వస్తుంది. 19,000 వాళ్ళకి 22,000 వస్తుంది. 22 ఉన్న వారికి 25. అంటే దాదాపు 5-6 వేలు జిఎస్టీ రూపంలో, ఆ రూపంలో, అన్ని రూపంలో ఏజెన్సీకి వారికి వెళ్ళిపోతుంది. అంటే మధ్యలో కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారు కానీ మా జీవితాలు మాత్రం బాగుపడట్లేదు. మరి ఎక్కడైనా ఒక పిల్లోడు చదువుకుంటుంటే ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు వెళ్తారు. మరి మా పరిస్థితి ఎట్లుందంటే మేము ఇంటర్ చదివి డిగ్రీ చదవాలి అని అనే లోపల నువ్వు చదివిన ఇంటర్ పర్ఫెక్ట్ కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు అనే రీతిగా ఉంది ఇప్పుడు మాట్లాడే పద్ధతి. 40,000 శాలరీ తీసుకునే నేను 12,000కి వెళ్ళిపోయాను. ఇలా ప్రతి ఒక్కరూ ఇదే రీతిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మాకు ఉద్యోగంలో చదువుకున్నా చదువు లేకున్నా ఒకటే అన్న రీతిగా ఉంది. మరి డిగ్రీలు పీజీలు చదివి కూడా ఆ సర్టిఫికెట్లు మరి మేము ఉంచుకోవాలా, మరి చించి పడేయాలా, రోడ్డు మీద వేయాలా అర్థం కాని పరిస్థితిలో ఉంది. దీన్ని బట్టి చూస్తే మరి మన నాగరికత ఎక్కడికి వెళ్తుందో అర్థమవుతలేదు. అంటే చదువు దేనికి పనికిరాదని ఇప్పుడు మా ఉద్యోగాలే నిరూపించుకునేలాగా ఉన్నాయి. మరి ఇంట్లో మేము ఎప్పుడో పెళ్లి కాక ముందుకు జాయిన్ అయ్యి ఇప్పుడు మా పిల్లలు 9th 10th క్లాస్ ఇంటర్కి వస్తే మమ్మీ నేను ఎప్పుడో పుట్టక ముందుకు కదా నువ్వు జాబ్ లో జాయిన్ అయ్యావు, మరి మా క్లాసులు పెరుగుతున్నాయి, మరి మీ జీతాలు ఎందుకు పెరగట్లే అంటే చిన్న పిల్లలు అడిగే ప్రశ్నకి కూడా మేము సమాధానం చెప్పుకునే రీతిలో ఉన్నాము. దయచేసి రేవంత్ అన్న గారికి మా అందరి తరఫున మరి తెలంగాణ స్టేట్ మరి బిల్ కలెక్టర్ అసోసియేషన్ తరఫున అన్న మా అందరికి మీరు వస్తే మాకు మా జీవితాలు బాగుపడతాయని ప్రతి ఒక్కరూ ఛాయశక్తిలో ప్రయత్నం చేసి మరి మేము మిమ్మల్ని తెచ్చుకున్నాము. మరి అదే రీతిగా అన్న మరి మిమ్మల్ని మా జీవితాలలో మరి మొత్తం జీవితాంతం గుర్తుంచుకునే రీతిగా మరి మా జీవితాలను బాగు చేయాలని మరి ఒక్కసారి మా బిల్ కలెక్టర్ అసోసియేషన్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి ఈ రోజు చూస్తున్నారు కదా, మరి ఇక్కడ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ మొత్తం ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. 25,000 నుండి 25,000, 30,000 నుండి 40,000 నుండి 13,000, 14,000 వరకు తేవడం జరిగిందంట. మరి ఎక్కడైనా సరే ఎవరైనా రూపాయి పెంచుకుంటూ పోతుంటారు, ఖర్చులు పెరుగుతుంటాయి, పిల్లలు పెద్దగా అవుతుంటారు. ఇంటర్ డిగ్రీలో ఇప్పుడు ఇంతకుముందు అక్క చెప్పినట్టు రోజు రోజుకు ఖర్చులు పెరుగుతున్నాయి. మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా పెంచాలి కానీ తగ్గించుకుంటూ వస్తారు కాబట్టి సర్వం సంకనాగిపోయింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటూ వాళ్ళు బాధపడుతుంటూ ఇక్కడ మళ్ళీ కొత్త ప్రభుత్వంలోకి వచ్చి ఆరోపణ చేసుకుంటూ బాధపడుకుంటూ వెళ్ళిపోతున్నారు. జై హింద్.